సో ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ 5 టమాటోస్ భయ్యా. పోవద్దురా పోవద్దురా. హాయ్ గాయ్స్, లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూస్తాను భయ్యా. హీరోకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది భయ్యా. ఆయన బేసికలీ వ్లాగర్. ఆయన ఛానల్ పేరు వచ్చేసి ఆల్వేస్ ఇన్సేన్. సో సినిమా కూడా అలానే ఇన్సేన్గా ఉంది. ఆయనకి మనకి ట్రైలర్లో చూపించినట్టు గోస్ట్కి కనెక్షన్ ఏంటి, వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ఏం చేస్తుంది, ఇది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి మీరు. సినిమాలో నాకు నచ్చింది ఆర్ట్ వర్క్ భయ్యా అండ్ సినిమాటోగ్రఫీ. అసలు డైరెక్టర్ ఇంకా రైటర్ ఏం చెప్పి కన్విన్స్ చేశారో ప్రొడ్యూసర్ గారిని ఈ సినిమా చేయడానికి. $1 మిలియన్ క్వశ్చన్ ఇది. లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా అటు ఎంగేజింగ్గా ఉండదు, ఎంటర్టైనింగ్గా కూడా ఉండదు భయ్యా. బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య చేస్తుంది ఈ సినిమా అంటే కొంచెం క్యూరియాసిటీతో సినిమా చూడడానికి వెళ్ళాను. ఫస్ట్ హాఫ్లో అయితే నిద్ర వస్తుంటే కంట్రోల్ చేసుకున్నాను భయ్యా, కానీ 2 మినిట్స్ నిద్రపోయినట్టున్నాను. హారర్ ఫిల్మ్స్ అంటే లాజిక్ ఉండదు, బట్ ఈ సినిమాలో ఇష్టం వచ్చినట్టు జరుగుతూ ఉంటుంది భయ్యా. బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్య ఈ సినిమాని ఎందుకు ఒప్పుకుందో కూడా అర్థం కాదు. ఆమె చుట్టే జరుగుతుంటుంది సినిమా, కానీ ఎందుకు యాక్సెప్ట్ చేసిందబ్బా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో పోలీసులు అస్సలు ఉండరు భయ్యా, ఇష్టం వచ్చినట్టు సమాధులను తవ్వుతూ ఉంటారు భయ్యా. రవికృష్ణ అని ఒక యాక్టర్ ఉంటారు భయ్యా, విరూపాక్షలో చూసుంటారు మీరు. ఒక వీడియో చూసాను భయ్యా ఆయనది. పుష్ప ఇంకా పుష్ప 2 వదులుకున్నారంట ఈ సినిమా చేయడానికి, డేట్స్ ఇష్యూ వల్ల. యూ డిడ్ అ మిస్టేక్ బ్రదర్, ఆ సినిమాలో చేయాల్సింది మీరు. ఆయన రోల్ కూడా పెద్ద కన్సాలిడేటెడ్ ఇంకా మంచి రోల్ ఏం కాదు భయ్యా. క్లైమాక్స్ ఇంకా ప్రీ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది భయ్యా. లవ్ మీ ఇఫ్ యూ డేర్ అన్నారు కానీ ఐ కాంట్ బేర్. ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే పార్ట్ 2 కూడా ఉందంట భయ్యా. అదేదో పేరు పెట్టారు, మర్చిపోయాను నేను. పార్ట్ 2 ఎందుకు సార్, పార్ట్ 1 బేరబుల్గా లేదంటే. పర్ఫార్మెన్సెస్ డీసెంట్గానే ఉన్నాయి భయ్యా, కానీ ఆశిష్ గారు కొంచెం డైలాగ్ డెలివరీ ఇంకా సెట్ చేసుకోవాలి మీరు. చూస్ బెటర్ స్క్రిప్ట్స్ భయ్యా. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 టమాటోస్ భయ్యా. ఏసీ కోసం, సినిమా కోసం కాదు. థియేటర్లో ఏసీ మస్తు పెట్టాడు, దానికి 5 టమాటోస్ ఇస్తాను. 1.25 టమాటోస్ భయ్యా. ఏదో కొత్తగా ట్రై చేశారు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఒక సాంగ్ సెకండ్ హాఫ్లో వస్తుంది, అది కూడా బాగానే అనిపించింది నాకు, లవ్ సాంగ్. అండ్ కొంచెం బీజిఎం కూడా అక్కడక్కడ బాగుంటుంది. సో స్టార్టింగ్లో ఒక పాట పాడాను కదా, పోవద్దురా పోవద్దురా అని. పోవద్దురా అలా కాకుండా మీరు కూడా సినిమా థియేటర్కి వెళ్ళి మూవీ చూసి మీకు ఎలా అనిపించింది, మీరెన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.